ఈ దఫా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీల బిగ్ ట్విస్ట్. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని పార్టీకి రిక్వెస్ట్. ఢిల్లీ అగ్రనేతలకు లేఖ రాయాలని ప్లాన్. సీఎం క్యాబినెట్ మంత్రులు కలవన్న బీసీ సంఘాలు అంటూ చూస్తున్నాం. దయచేసి బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తుగా మారకండి. ఎస్, మీరు భావజాల వ్యాప్తి చేయండి, ఉద్యమాలు చేయండి, ప్రజలు చైతన్యవంతం చేస్తే వీళ్ళే ఈ పాలకులే బీసీల కాళ్ళ దగ్గర మోకరిల్లుతారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన వాడవాడన గ్రామాన తిరిగి చైతన్యవంతం చేయండి. చేస్తే వీళ్ళే రేవంత్ రెడ్డి బీసీల దగ్గరకు వచ్చి కాళ్ళ దగ్గరకు వచ్చి మోకరిల్లుతారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలా చేయనంత కాలం, మీరు వాళ్ళ ముడ్డి చుట్టూ తిరిగినంత కాలం వాళ్ళు ఇట్లే మోసం చేస్తూనే ఉంటారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ? కేవలం ఇలాంటి పనికిమాలిన పనులు మానుకోమని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అసలు అల్టిమేటం జారీ చేయాలి. ఈరోజు మందకృష్ణ మాదిగ ఒక అల్టిమేటం జారీ చేస్తే ఏమైతుంది? ఒక సామాజిక వర్గం కదా, ఒక సామాజిక గుప్పిట్లో ఉంది కదా, ఆయన అల్టిమేటం జారీ చేస్తే ప్రభుత్వాలు దిగొస్తున్నాయి. మరి మీరెందుకు అట్లా గారు? వాళ్ళ యొక్క లగ్జరీస్ కోసమేమో డబ్బులు ఉంటున్నాయి, కానీ పాపం ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు ఇద్దామన్నట్టు సోయిలేని చాతగాని ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి సర్కారు మాత్రమే. నేను చెప్తా ఉన్నా కదా, నేను చెప్పిన మాట నేను ఆల్రెడీ ఇట్లాంటి చిల్లరగాలను ఎక్కువ పట్టించుకోను, కానీ ఎందుకంటే వాస్తవాలు మాట్లాడతాం కాబట్టి ఇలా నచ్చదు. నేనేం చెప్తున్నాం చాలా క్లియర్గా చెప్తున్నాం కదా. మరి మీకు దమ్ముంటే 11 సంవత్సరాలు అవుతుంది కదా, మీ ప్రభుత్వం ఉంది కదా, మరి ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ను ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎందుకో వేరే దేశాలకి ఎందుకో తరిమి కొడతలేరు? వాళ్ళ దేశాలకి తరిమి కొట్టాడు చూద్దాం. మీ ప్రభుత్వమే కదా ఉన్నది, కేంద్రం మీ ప్రభుత్వం ఉన్నది కదా. సరే, తెలంగాణలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఉత్తరప్రదేశ్లో మీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, అక్కడ ముస్లిమ్స్ మరి వాళ్ళ కంట్రీకి పంపించండి, అక్కడ క్రిస్టియన్స్ పంపించండి చూద్దాం, అవుతుందా? అది చేత కాదు. కానీ మాలాంటి వాళ్ళ మీద మాత్రం బురజాలే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సిగ్గుండాలి కొంచెమైనా. 11.5 సంవత్సరాలు అవుతుంది బీజేపీ ప్రభుత్వం వచ్చి. ఇక్కడ ఉన్నటువంటి మీరు మాట్లాడుతున్న ముస్లిమ్స్ పైన, మీరు మాట్లాడుతున్న క్రిస్టియన్స్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంది మరి ఒక భారత ప్రభుత్వం? చెప్పండి. మీ ప్రభుత్వమే కదా ఉంది.